ఖైరతాబాద్ గణేశునికి మొత్తానికి 70 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. మరి ఈసారి గణనాథుడు ఏ రూపంలో ఉండబోతున్నాడు, అలాగే గణనాథుడికి కుడి వైపు ఎవరున్నారు, ఎడం వైపు ఎవరున్నారు, అలాగే బాలరాముని ఒక ప్రత్యేకమైన డిజైన్ గురించి మనతో ఇవాళ శిల్పి ఉన్నారు. సార్తో మాట్లాడదాం ప్రత్యేకతల గురించి. సార్ చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డిజైన్ చేస్తున్నారు గణనాథుడిని? దాదాపు 40 సంవత్సరాలు చేస్తున్నానండి ఈ వినాయకుడిని. మొట్టమొదటిసారి 14 ఫీట్లు చేశాను. ఈ సంవత్సరం ఎప్పటిలాగానే సిద్ధాంతి గౌరిపట్ల విఠల శర్మ గారిని కనుక్కోవడం జరిగింది. కర్రపూజ తర్వాత ఎవ్రీ ఇయర్ ఆయనకి ఈ సంవత్సరం ఎలాంటి వినాయకుడు చేయాలని అడగడం జరుగుతుంది. ఆయన పంచాంగం చూసి ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి గణపతిని చేయండి అన్నారు. సప్తముఖ మహా గణపతి అంటే అందరూ కూడా 7 ముఖాలు వినాయకుడు వస్తానుకుంటారు. అలా కాకుండా తిరుమూర్తులను కూడా కలిపి సప్తముఖం చేయడం జరిగింది. ఈ వినాయకుడిని ఈ సంవత్సరం 7 సర్పాలతో, అలాగే 14 చేతులు తిరుమూర్తులతో పాటు కింద పాదం దగ్గరకు వస్తే మీకు ఈ రాగుకేతులు, అలాగే ఒకవైపు అయోధ్య రాముడు. రాగుకేతులు మాత్రమే ఆయన విఠల శర్మ గారు చెప్పడం జరిగింది. ఈ కమిటీ వాళ్ళ కోరిక మీద ఈ సంవత్సరం అయోధ్య రాముడిని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఒకవైపు చూసినట్లయితే శ్రీనివాస కళ్యాణం, ఇంకోవైపు చూసినట్టయితే శివ కళ్యాణం చేయడం జరిగింది. ఇది దాదాపు 150 మంది కళాకారులతో 60 డేస్లో రాత్రి పగలు డబుల్ షిఫ్ట్ చేసి చేయడం జరిగింది. ఎప్పటిలాగానే ఈ వినాయకుడిని 5వ తారీఖు పొద్దున్న కళ్ళు ఓపెన్ చేసి సాయంత్రానికంతా భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. సార్ ఈసారి ప్రత్యేకంగా అందరూ కలర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఎటువంటి కలర్స్ వాడారు, ప్రత్యేక జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? అన్నీ కూడా వాటర్ కలర్సే, ఎలాంటి ఇబ్బంది జరగకుండా. మట్టి గణేష్ కాబట్టి ఇందులో వేరే కలర్స్ వాడడానికి కూడా కుదరదు కాబట్టి ఓన్లీ వాటర్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. ఎటువంటి ముడిసరికి వాడారు ఈసారి వినాయకుని విగ్రహం తయారీలో? ఈ సంవత్సరం మట్టి, గడ్డి, అలాగే జాలి, ఫస్ట్ వెల్డింగ్, ఐరన్తో వెల్డింగ్, దాని మీద జాలి అప్లై చేయడం, దాంతో గట్టి మట్టి రెండింటిని కలిపి మొత్తం అవుట్లైన్ చేసుకొని రావడం, దాని తర్వాత ఈ సుత్తిరి పౌడరు, ఇసుక, మట్టి 3 కలిపి మళ్ళీ ఒక లేయర్ ఫినిష్ చేసుకొని రావడం, ఫైనల్గా ఈ స్మూత్ మట్టి దాని మీద క్లాత్ అంటేసుకుంటా ఈ క్రాక్స్ ఏమీ కాకుండా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ వినాయకుడు 70 ఫీట్ వినాయకుడు కాబట్టి ఎలాంటి ఆటంకం జరగకుండా దీనికి కావాల్సిన బందోబస్తు బాగా చేశాము. వెల్డింగ్ కూడా చాలా పర్ఫెక్ట్, లోడ్ క్యాలిక్యులేషన్ కూడా కరెక్ట్ చేశాము. అందువల్ల నిమజ్జనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వినాయకుడు పూర్తి 5వ తారీఖు సాయంత్రం భక్తులు దర్శనం చేసుకోవచ్చు. సార్ ప్రత్యేకంగా ఈసారి గణేశుని పైన ఏవైతే పడగలు ఉన్నాయో ఈసారి పెట్టడం జరిగింది, దానికి ప్రత్యేకత ఏమి? అవునండి, ఎవ్రీ ఇయర్ పడగ పెడతాం. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతి కాబట్టి 7 సర్పాలు పెట్టడం జరిగింది. అలాగే సార్ బాలరాముడిని ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఏమైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? నేను చెప్పడం ఏంటంటే కమిటీ వాళ్ళందరూ కూడా అయోధ్య వెళ్ళి మా భక్తులు చాలామంది రాముని చూడలేకపోతున్నారు. మనం గణేష్ దగ్గర రోజుకు 3 లక్షల 4 లక్షల భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అయోధ్య రాముడు ఇలాగ ఉంటారని చూపిస్తాం. వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు ఉద్దేశంతో వాళ్ళ కోరిక మీదనే యాక్చువల్లీ ఈ సంవత్సరం అయోధ్య రాముని పెట్టడం జరిగింది. యాక్చువల్ డిజైన్ అయితే ఒకవైపు రాగు, ఒకవైపు కేతు, అందువల్ల వాళ్ళిద్దరిని ఒక సైడ్ పెట్టి ఒకవైపు రాముడిని పెట్టడం జరిగింది. సార్ ప్రత్యేకంగా మీరు ఇక్కడ మండపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇక్కడ ఏదన్నా పూలమాల కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ సీన్ ఏమన్నా ఏం జరుగుతుంది? ఏనండి, ఇది పెళ్లి సీన్ కాబట్టి మనకు టైం తక్కువ ఉంది కాబట్టి అన్ని బొమ్మలు మట్టిలు చేయకుండా మెయిన్ స్టాచ్యూస్ మాత్రం మట్టిలు చూసుకొని మిగతా అంతా పెయింటింగ్ రూపంలో చూపించడం జరిగింది. థ్యాంక్ యూ సార్.